హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మురుకులు చేస్తున్నానండి. బియ్యం పిండి సగ్గుబియ్యం వేసి ఈ గిన్నెతో 3 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. దానికి కొలతగా అరకప్పు సగ్గుబియ్యము, 1 కప్పు పెసరపప్పు తీసుకుని లైట్గా ఇలా వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకున్న ఈ సగ్గుబియ్యం పెసరపప్పుని మిక్సీ పట్టుకోవాలి. చల్లారినాక మిక్సీ పట్టుకుని మనం జల్లెడ పట్టుకోవాలి పిండిని. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవి చల్లారాలి. చల్లారినాక మిక్సీ పట్టుకుని జల్లెడ పట్టుకుంటాం కదా. జల్లెడ పట్టుకున్నాక మనము ప్రాసెస్ జంతికలు చేసుకుంటాకి రెడీ చేసుకోవాలి. ఇదిగోనండి, జల్లెడ పట్టుకుని నేను 3 కప్పులు వరిపిండి అయితే వేసుకున్నాను. నేను షాప్ నుంచి తెచ్చిన ప్యాకెట్ వరిపిండే వాడుతున్నానండి. ఇదిగోనండి, ఈ రైస్ పిండి నేను దీంతో 3 కప్పులు తీసుకున్నాను. 3 కప్పులు తీసుకుని వేసుకుని మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం, వాము, నువ్వులు వేసుకోవాలి. మనకి 1 స్పూను వాము వేసుకోవాలండి. వాము లేదని నేను వేయలేదు. 1.5 స్పూను నువ్వులు వేసాను. 1.5 స్పూను నాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. నాకు సరిపడా 1.5 స్పూను కారం కూడా వేసుకున్నానండి. వేసుకుని 1-2 స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకుని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని మనం మురుకులకి ఏ విధంగా అయితే మనం చపాతీ పిండి మాదిరి కలుపుకుంటామో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలండి. నేను ఇప్పుడు అదే ప్రాసెస్ చేస్తున్నాను, చూడండి. నువ్వులు వేసుకున్నానండి. వాము వేస్తే ఇంకా బాగుంటాయి, కానీ నా దగ్గర వాము లేదు. అందుకని ఉన్న వాటితోనే నేను ఏమీ ఇంట్లో లేవు కదా, చిన్నగా స్నాక్స్ చేద్దామని ఈ విధంగా చేశానండి. ఎక్కువ నేను వరిపిండి శనగపిండితో చేస్తాను. ఈ రకంగా చేయటం ఇదే మొదటిసారి, అందుకని కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను. కానీ చాలా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, ఇంట్లో అందరూ కూడాను. ఈ విధంగా 1.5 స్పూను నూనె వేసుకున్నాను నేను. ఆ నూనె వేసుకుని వేడిగా ఉంటుందండి. వెంటనే చేయి పెట్టకుండా కొంచెం గరిటతో కానీ స్పూన్తో కానీ చల్లారిదా కలుపుకోవాలి. కలుపుకొని నేను చల్లనీళ్ళతోనే నేను పిండి తడుపుకున్నానండి. మన మురుకులు గొట్టం తీసుకున్నాను. ఇందులో 3 రంధ్రాలు ఉన్న ఇది పెట్టుకున్నాను. ఇదిగోనండి, ఈ మురుకులు గొట్టం పెట్టుకున్నాను. ఆ పొయ్యి మీద అయితే ఇంకా ఆయిల్ కూడా నేను పెట్టుకుని స్టవ్ అంటించేసుకుంటున్నాను. చూడండి, మురుకులు ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకున్నాను డైరెక్ట్గా. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తింటే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తినాలి అనుకుంటారు. ఈ బియ్యం పిండి శనగ పిండి కన్నా ఈ సగ్గు బియ్యంతో చేసినవి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. ఇగోనండి, 3 కప్పులు బియ్యం పిండితో నేను చేసిన మురుకులు. ఇంక ఇది లాస్ట్ వాయ. ఈ విధంగా చేశానండి. ఇంత వచ్చినాయి. చిన్న కప్పు బియ్యమే పిండే తీసుకున్నాను కదా, అందుకు ఇన్ని అయినాయి. చాలండి. ఇలా కొన్ని మనకు అవసరమైనప్పుడు చేసుకుని తింటే మనం పిల్లలకి పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉండే. నేను ఫ్రెష్ చేసి చూస్తాను. అదిగోనండి, ఇలా ఫ్రెష్ చేస్తే మురుకులు గుల్లగా ఇదవుతున్నాయి. నూనె ఆయిల్ కూడా అసలు లాగలేదండి. చాలా బాగా వచ్చినాయి. ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.